కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ సిర్పూర్ మండలాల్లో రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేసిందని మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ తెలిపారు. మొత్తంగా 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసిందన్నారు. దీంతో తెలంగాణ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుందని తెలిపారు. 1,49,00,000 రైతులు ఇవాళ నిజంగా కూడా 39,111 మంది రైతులు సంతోషంలో ఉన్నారంటే నిజంగా కూడా ఏకకాలంలో 9,000 కోట్ల లక్షలను ఇవాళ మంజూరు చేసి ఇవాళ రైతులకు అందించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రైతులు విజయోత్సవాల ర్యాలీలో సందర్భంగా ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నాం, గతంలో మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చిందా అని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రైతులను నిజంగా కూడా మోసం చేశారే తప్ప ఎవరికి కూడా మంచిగా చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా పేదలకు ఇంద్రమ్మ ఇళ్లతో పాటు అనేక రకాల సంక్షేమ పథకాలను పేదవాళ్ళకు అందిస్తున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం అనేసి కూడా తెలియజేస్తూ ఈ యొక్క రైతు భరోసా విజయోత్సవాల్లో భాగంగా పాల్గొన్నటువంటి రైతులకు మీరందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని, మంచి పంటలు పండాలని, ఎరువులు మీరు తీసుకొని మంచిగా వాడుకోవాలని మీరందరూ కూడా ముందుకు